అంబేద్కర్ ఆలోచన విధానం విధానం కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత. గ్రామాలలో ఎలక్షన్ వాతావరణం నెలకొన్నది. కేవలం ఒక బదనపల్లి గ్రామంలోనే మరి కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి మరి ఈరోజు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరసన అంటే కేవలం అధికారుల తప్పిదం ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి వాళ్ళు కోర్టులకు వేసేసిన వెంటనే మేము దాదాపు 20 మంది అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ పోయినాం, ప్రజావాణిలో పిటిషన్ వేసినాం, అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. మరి అధికారులు కూడా తక్షణమే స్పందించి వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఆధారాలతోటి అలా హైకోర్టుకు పోతే ఈ సమస్య తేలిపోయి ఈరోజు బదినపల్లి అన్ని గ్రామాల లెక్క ఇలా బదినపల్లి కూడా ఎలక్షన్ జరిగేది ఉండే. మరి అలా అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని మేము స్పష్టంగా నిరసిస్తూ ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని ఇలా మేము బహిర్గతం చేస్తూ ఉన్నాం. తక్షణమే అధికారులు స్పందించాలి, ఎలక్షన్ను సాధ్యమైనంత వరకు ఎలక్షన్ను జరిగే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ ఎలక్షన్ను సాధ్యమైనంత తొందరలో జరిగేటట్టు కలెక్టర్ గారు ఇకనైనా దృష్టి సారించాలని చెప్పి మా అంబేద్కర్ సంఘాల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీకి సంబంధించి రిజర్వేషన్ వచ్చినందువలన దాన్ని కోర్టులో కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం వల్ల అది ఆగిపోయినది. దానిపైన వెంటనే జిల్లా కలెక్టర్ కావచ్చు, డిపిఓ గారు కావచ్చు వెంటనే స్పందించి ఈ కేసును తొందరగా ఎత్తివేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అన్ని గ్రామాలు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతుండగా గ్రామానికి సంబంధించిన కొందరు వ్యక్తులు ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించి ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నించారు. అటు ఎన్నికలు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అధికారులు వెంటనే అన్ని గ్రామాలతో పాటు మన గ్రామం కూడా ఎన్నిక జరిపించి యథావిధిగా అందరితో అన్ని గ్రామాల మా గ్రామం కూడా కలిసి ఉండే రకంగా పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దీన్ని తక్షణం మీరు నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా అంబేద్కర్ సమక్షంలో మేము నిరసన చేస్తూ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని